నా ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకి నడిపిస్తున్నందుకు శతకోటి కృతజ్ఞతలండి. అయితే ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుందామని వచ్చానండి. అంతేకాదండి, ఒక చిన్న శ్లోకాన్ని కూడా మీతో పంచుకోవాలని వచ్చానండి. ఈ శ్లోకాన్ని మీరు చదవటం వల్ల, అంటే చెప్పుతూ జపించటం వల్ల మీ మనసు తేలిక పడుతుంది. ఏదో ఒక రకంగా మీ మనసులో ఎన్నో చెప్పుకోలేని బాధలు, అలజడులు ఉంటూనే ఉంటాయండి. ప్రతి మనిషికి ఉన్నది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి చెప్పారు, ఇదంటే అండి దుఃఖాలయమాట అండి. అన్ని దుఃఖాలు దాటుకుంటూ వెళ్ళడానికి మనకి ఉండే ఒకే ఒక్క ఆదరణ ఎవరండి? ఆ కృష్ణ పరమాత్ములే. కాబట్టి ఆయన కోసం ఒక చిన్న శ్లోకం. ఆయన మనకి మాట్లాడగల శక్తిని మనకు అందించారండి. గొప్ప శక్తి అండి ఇది. ఒక్కరోజు మౌనవ్రతం చేసి చూడండి, ఎంత బాధగా ఉంటుందో. మాట్లాడడం అనేది గొప్ప వరం అండి. ఇంత గొప్ప వరాన్ని మనకి అందించినందుకు ఆ కృష్ణ పరమాత్ముల వారికి ఒక చిన్న శ్లోకం ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే మొదలు పెడతారని నేను ఆశిస్తూ చెప్తున్నానండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదండి, ఎంత బాగుందో చూడండి, ఎంత మధురంగా మన మనసు ఈ శ్లోకాన్ని మనం చెప్పుకునేసరికి మన మనసు చాలా తేలిక పడుతుందండి. నేను ప్రతిరోజు నిత్యం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా నేను ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటానండి. అలానే నేను చెప్పబోయే ఇంకొక విషయం ఏంటంటే, మన మాట, మనకి భగవంతుడు మనకిచ్చిన ఈ వాయిస్ నుంచి ఒక మంత్రాన్ని చదువుకుంటూ, అలానే భగవంతుడు ఇచ్చిన ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలటండి. మన కర్మ మనల్ని తిరిగి మనకు వస్తుంది అన్నది నిజమైతే నిజం. కాబట్టే మనం మాట ఎంత సౌమ్యంగా, ఎంత స్పష్టంగా, ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిదటండి. అందులో మనం మాట్లాడే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన, మనం జాగ్రత్త తీసుకోవాల్సిన 3 పాయింట్ల గురించి నేను చెప్తానండి. ఈ విషయం నేను చెప్పింది కాదండి. ఈ విషయాన్ని సాక్షాత్ పరబ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో 10వ అధ్యాయము 9వ శ్లోకంలో మనకి చెప్తున్నారండి. ఆ విషయాన్ని నేను మీకు చెబుతున్నానండి. అంతే. ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు అటండి చాలా జాగ్రత్తగా ఈ 3 విషయాల్ని చెక్ చేసుకోవాలటండి, చూసుకోవాలట. అదేంటంటే, మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయాన్ని కోసం చెబుతున్నప్పుడు, ఇది నిజమేనా, ఫస్ట్ వన్ ఫిల్టర్ చేయాల్సింది. ఇది నిజమేనా, మనం చెబుతున్న విషయం నిజమేనా అని చెక్ చేసుకోవాలటండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం మాట్లాడే విషయం ఇప్పుడు అవసరమా, అంటే ఈ సమయానికి ఇప్పుడు మనం ఈ విషయాన్ని చెప్పవచ్చా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, మనం మాట్లాడే ఈ విషయాన్ని, ఈ మాటలను వలన ఎదుటి వారికి ఉపయోగకరమా కాదా. మనం మాట్లాడే మాట ఉపయోగకరమై ఉండాలట. అటువంటి మాటలను మాత్రమే మనం వాళ్ళతో చర్చించాలట, ఎవరితోనైనా. అంతేగాని ఈ రోజుల్లో హలో ఏం బాగున్నావా, బాగున్నాను, ఈరోజు సీరియల్లో ఏమైంది, అత్తకి కోడలికి మీద గెలిచిందా, ఇటువంటివన్నీ కాదండి. అంతే మాట్లాడడం వల్ల మనకు వచ్చేది ఏముండదని నేను అనుకుంటున్నానండి. అనవసరమైన మాటలు అంటే అవే అనుకుంటున్నాను నా దృష్టిలో. అయితే మీరు కూడా ఒకసారి చూడండి, మంచి విషయాల్ని తెలుసుకోండి, మంచి విషయాలను మాట్లాడండి, మంచి విషయాల కోసం
మన వంతు ప్రయత్నం మనం చేయడం చాలా మంచిదండి. అంతేకాదండి, మనకి పూర్వకాలం నుంచి వచ్చిన ఒక సామెత కూడా ఉందండి ఈ మాటల విషయంలో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అంతే కదండి. అంటే మనం మంచి మాటలు, మంచి పద్ధతుల్ని మనం ఎంతగా ఆచరిస్తామో మనం అందరికీ అంత చేరువవుతామని నేను 100% నమ్ముతున్నానండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాట సత్యం. ఎందుకు నిజం అంటున్నానంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పిన మాట కాబట్టి నేను చెబుతున్నది నిజం. అది నేను చెప్తుంది కాదండి, కృష్ణ పరమాత్ముల వారు చెబుతున్నది నిజం. అలాగే నేను చెప్తున్న ఈ మాట ఇప్పుడు అవసరమా? అవునండి, ఇప్పుడు అవసరమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ కల్చర్ ఏదేదో అనుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప ఫాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి రావాల్సింది. ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు కల్చర్ మారిపోతుంది. మారిపోవడానికి కారణం ఎవరు అండి? మనమే కదండి. మన మనుషులమే కదా మారుస్తున్నది. అయితే అది ఒకటి తెలుసుకోండి. మనం మారకపోతే కల్చర్ ఏం మారదండి. అప్డేట్ అవ్వచ్చు. అప్డేట్ ఎంత మేరకు అవ్వాలో అంత మేరకునే అవ్వాలి. అంతేగాని మన సంస్కృతి సాంప్రదాయాలని వదిలిపెట్టేసి అప్డేట్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదండి. మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మనం తెలుసుకోవాలండి. అది మన బాధ్యత. మన అమ్మ కోసం మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మన దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. అందుకని మన సంస్కృతి సంప్రదాయాలలో మాటలు అనేవి చాలా ముఖ్యమండి. అందులో ఒకటి ఈ మాటలు. కాబట్టి ఇప్పుడు చెప్పడం, ఈ సిచ్యువేషన్స్లో ఈ ట్రెండీగా ఉన్న ఈ కల్చర్లో ప్రతి ఒక్క పిల్లలకి తెలియాల్సిన విషయం కాబట్టి ఈ సమయం కరెక్ట్ సమయం, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ లాస్ట్ వన్, నేను చెప్పే ఈ మాటలు ఎదుటి వారికి ఉపయోగపడుతున్నాయా? 100% అది మీరే చెప్పాలి. ఉపయోగకరంగా ఉన్నాయి కదండి. ఏ మాట పడితే ఆ మాట. మీరేమైనా మాట్లాడాలనుకునే ముందు అవతల వాళ్ళు బాధపడతారు అనుకున్నప్పుడు మాట్లాడకండి. మీకు ఇంకొకటి అనిపించవచ్చు, అన్నీ మాట్లాడద్దు అంటున్నారు, మరి మాకు కష్టం వచ్చేటప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకపోతే బాడీలో కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తాయి. మనం చెప్పాలనుకున్నది చెప్పకపోయినప్పుడు అటువంటి సమయంలో మేమేం చేయాలి? మాకంటూ కోపం వస్తుంది, మాకంటూ చిరాకు వస్తుంది. పిల్లల అల్లరి కానీ, లేదంటే ఇంట్లో హస్బెండ్ వల్ల కానీ, ఇంట్లో అత్తమామల వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ వస్తుంది. అప్పుడు మనం చెప్పాలి. ఎలా అనుకుంటే ఒక పని చేస్తారా? నేను దానికి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. చాలా సీక్రెట్ అండి, చిన్న టిప్ కానీ చాలా సింపుల్. అదేంటంటే, మీకు కష్టం అనిపించినా, మీకు ఎవరు ఏం చేసినా, ఎవరి వల్లైనా మీరు బాధపడినా, ఒక చిన్న కృష్ణయ్యని చేతి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఈ బాధపడుతున్నాను, ఇంతయ్యా నువ్వు ఉన్నావు కదయ్యా చూసుకోవడానికి అని ఒక చిన్న మాట ఆయనతో చెప్పండి. ఆయన్నే అన్నీ చూసుకుంటారు. అంతటా నిండి ఉన్న ఆయనకి మీ గురించి తెలీదా? కానీ మీరు ఆయన్ని పిలవట్లేదు, మీరు ఆయన్ని తలవట్లేదు. మీరు ఎప్పుడు పిలుస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నారేమో కదా. మన తండ్రి మన కోసం చూడరంటారా? తప్పకుండా చూస్తారండి. ఇక మీదట మీరు మాట్లాడే మాటలో ఈ 3 విషయాల్ని క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతారు అని నేను ఆశిస్తున్నాను. అలానే ప్రతిరోజు శ్రీకృష్ణుల వారి ఈ చిన్న శ్లోకాన్ని ఉదయం లెక్షన్ దగ్గర నుంచి మీకు ఎప్పుడు గుర్తొస్తే, ఆ కృష్ణ పరమాత్మల వారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు హ్యాపీగా హరే కృష్ణ అంటూ ఈ శ్లోకాన్ని జపిస్తూ ఉంటారని నేను భావిస్తున్నానండి. మీరు
నేను ఈ ఛానల్ని పెట్టింది నాకు తెలిసిన కొన్ని సింపుల్ టిప్స్. ఎందుకంటే నేను కూడా బ్రాహ్మిన్స్ని కాదండి, నేను కూడా మామూలు మనిషిని. కాబట్టి నాకు కూడా ఒకప్పుడు ఒక సందేహం వచ్చేది, ఏంటి ఇన్ని శ్లోకాలు చదవాలా, ఇంత సంస్కృతం రావాలా, లేకపోతే నేను భగవంతుని గురించి తెలుసుకోలేనా అని అనుకున్నాను. కానీ మా గురువుగారు ప్రణవానంద ప్రభుజీ గారు భగవద్గీతను ప్రచారం చేయడం విన్నాను నేను. అప్పటి నుంచి ఆయన ద్వారా భగవద్గీతను ప్రచారం చేసేటప్పుడు నేను విని ఆ తర్వాత నుంచి భగవద్గీతను చదవటం మొదలుపెట్టాను. నాకు కొంచెం మీకు ఏ కష్టం వచ్చినా నేను చెప్పే సలహా ఒక్కటేనండి, భగవద్గీతను చదవండి. భావ్యం తెలుగులోనే ఉంటుంది, సంస్కృతంలో శ్లోకం ఉంటుంది, మీకు చదవగలిగితే చదవండి, లేదంటే భావం తెలుగులోనే ఉంటుంది. తప్పకుండా చదవండి. మీ సమస్యకి పరిష్కారం ఆ కృష్ణ పరమాత్ముల వారు 5,000 సంవత్సరాల పూర్వమే మనకి చెప్పిన ఆయన అంతకంటే గొప్ప ఆర్కిటెక్ట్స్ కానీ, అంతకంటే గొప్ప ఇప్పుడు జ్యోతిష్యులు కానీ వేరెవరైనా ఉన్నారా చెప్పండి? హరే కృష్ణ. కృతజ్ఞతలండి. ఈ రోజు నుంచి మీరందరూ పాటిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.